ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో మీ దాన్ని ఏమంటారు, కవిత ఎపిసోడ్ వైపు నడుస్తుంది, అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా వ్యవస్థ నడుస్తుంది రాష్ట్రంలో. సో తప్పో ఒప్పో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పేరు వినబడుతుంది రాష్ట్రంలో. దానికి సంబంధించిన ఎలివేషన్లు దొరుకుతున్నాయి, దానికి సంబంధించిన పబ్లిసిటీ మీడియా స్పేస్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. వేరేజ్ బీజేపీకి సంబంధించి ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది వాళ్ళకి. మాకెవరైనా అధిష్టానం నాయకుడు వస్తేనే మేము కొట్లాడదామన్న తిరిగా భారతీయ జనతా పార్టీ తయారైంది. అంతర్గత కుమ్ములాటలు దాంట్లో కూడా ఎక్కువైపోయినాయి, బయటకు వస్తలేవు. కానీ అయితే ఈ కవిత ఎపిసోడ్పై మాట్లాడినటువంటి రఘునందన్ రావుకు ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చురకలు అంటించినట్టు కూడా ఒక వార్త చూడొచ్చు మనం. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని చెప్పేసి. అయితే నిన్ననే రఘునందన్ రావు గారి వార్త, కవిత వార్తతో పాటు రఘునందన్ రావు గారి వార్త హైలైట్ అయింది అన్ని వార్తల్లో. ఏంది, కవిత కూడా కొత్త పార్టీ పెడుతుంది జూన్ 2 తారీఖు నాడే, పాదయాత్ర కూడా పెడుతుంది. ఎమ్మెల్సీ మన ఎవరు షర్మిల లెక్కనే పార్టీ పెడుతుంది జూన్ 2 తారీఖు నాడు, తర్వాత పాదయాత్ర కూడా చేస్తుందని చెప్పిండు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పొచ్చు కాక. అయితే ఈ అంశం మీద నువ్వు ఒక జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి కిషన్ రెడ్డి గుర్తు చేసినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు, జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్. సో ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత అజెండా పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలి తప్ప సొంత ఎజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై 2-3 నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. బీజేపీలకు ఎట్లా తయారవుతుంది, ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క నాయకుడు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలిసింది. అసలు పార్టీ లైన్ ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం, సున్నితమైన అంశాలపై పార్టీ లైన్లో మాట్లాడితే బాగుంటుందని కూడా వారంటారు. మరి సరే పార్టీ లైన్లో మాట్లాడారు, మరి పార్టీ లైన్ ఏందో మాకు తెలవాలి కదా. రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు, కొన్ని సమీకరణాలు మారుతున్నప్పుడు మనం కూడా లైమ్ లైట్లో ఉండాలి, మనం కూడా మాట్లాడాలి. మరి మా అభిప్రాయాలు ఎట్లా మాట్లాడాలి, మన పార్టీ యొక్క లైన్ ఏంది అనేది మాకు క్షేత్రస్థాయిలో మా నాయకులకు తెలవాలి కదా. మరి ఆ లైన్ ఏందని కూడా వీళ్ళు ప్రశ్నించినట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనా రఘునందన్ రావు గారు కవిత విషయంలో వెలిబుచ్చినటువంటి అంశాన్ని, అభిప్రాయాన్ని కాస్త సున్నితంగా పరోక్షంగా కిషన్ రెడ్డి ప్రస్తావించినట్టుగా అయితే ఇక్కడ వార్త ఉంది. మొత్తానికి అదేం జరుగుతుందో కూడా చూడాలి. దీంతో